రామానుజుల వారి గురించి చెప్పాలి అంటే ఒక చిన్న విషయం నేను చెప్తాను. నార్మల్ గా వారికి మంత్రోపదేశం గురించి అని చెప్పేసి వారి గురువు గారి దగ్గరికి ఘోష్ఠీపురంకి వెళ్ళాలి. శ్రీరంగం దగ్గర నుంచి దాదాపు ఒక 100 మైళ్ళ దూరం. వారు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు మళ్ళీ రా, రామానుజ ఇప్పుడు కాదు మళ్ళీ రా అని ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 18 సార్లు వారిని పరీక్షించారు వారి గురువు గారు. ఏ రోజు కూడా ఆయన విసుగు చెందలేదు. వారు వెళ్తున్నప్పుడు చాలా మంది స్వామి ఎక్కడికి వెళ్తున్నారు, స్వామి ఎందుకు వెళ్తున్నారు అన్నప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తున్నారు మంత్రోపదేశం కోసం. స్వామి మాకు చెప్తారా, ఎందుకు అది మోక్ష సాధన కోసం, స్వామి మాకు చెప్తారా అంటే ఆయన చిరునవ్వు నవ్వి వారి ప్రయాణం వారికి కొనసాగించి చివరికి 18వ ఎంతటి గుండెనా కరుగుతుంది. కరిగి వారికి మంత్రోపదేశం చేసే ముందు మాత్రం ఒక కండిషన్ పెట్టారు. ఈ మంత్రం నీకు మాత్రమే నేను ఉపదేశిస్తున్నా, నీకు కాదని దాటి ఇది బయటకు పోవాలి. బయటకు పోతే మోక్షం కాదు నరకానికి పోతావు అనుకోవాలి. వారు అయ్యా అలాగే స్వామి అని చెప్పేసి అనుకున్నారు. బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత రామానుజుల వారు ఆ మంత్రాన్ని దేవాలయం పైకి ఎక్కి గోపురం మీదకి ఎక్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ గురువు గారు చాలా కోపం మీద నీకు చెప్పాను కదా ఎవరికి చెప్పకూడదని, ఎందుకు చెప్పావు, నువ్వు నరకానికి పోతావు అని చెప్పిన కదా అని ఆయన చాలా కోపానికి వచ్చినప్పుడు రామానుజుల వారు అన్నారంట, స్వామి పోతే నేను ఒక్కరిని నరకానికి పోతా కానీ ఇంతమంది స్వర్గానికి పోతారు కదా, ఇంతమందికి మోక్షం వస్తుంది కదా. అప్పుడు ఆ గురువు గారు కూడా ఇది కదా పరమ భాగవతుని యొక్క లక్షణం, ఇది కదా అసలైన వైష్ణవుని యొక్క లక్షణం, రామానుజ నీకు నేను గురువు కాదయ్యా నువ్వే నాకు గురువు అని చెప్పారంట.